అందరూ చల్లాచెదరైపోయారు. ఎందుకంటే క్యాన్సర్ అని మొదటిసారి మా ఇంట్లో వినబడింది. ఏ వైద్యుడి దగ్గర తీసుకెళ్లాలో మాకు తెలీదు. మా చేతిలో చూస్తే కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. ఎక్కడికి తీసుకెళ్తే నేను బ్రతుకుతానో తెలీదు, గమ్యం ఏంటో మాకు తెలీదు. ఒకవైపు ఈగలు వాళ్తుంటే నా పుండె మీద భరించలేనంత బాధ. ఆ బాధని తట్టుకోలేక ఓపిక అంతా కూడబెట్టుకుని చివరిసారిగా మా తల్లి వైపే చూసి, ఇంకొక ట్రైన్ వస్తే దానికి ఎంతకు దొల్లుకుంటా వెళ్ళి పడి చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని చివరిసారిగా మా తల్లి వైపు చూస్తున్న రోజు ఆ రోజు. మా తల్లి వైపు చూస్తుంటే మా తల్లి స్వరము తెరిచి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తెలుసా? ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగున్నయ్యా అన్న మాట మనట్లేదు, కానీ ఒంటి కొడుతూ స్వరము తెరిచి యేసు రక్తమే సహిము, యేసు రక్తమే సహిము, ఆ పదము తప్ప మరొక పదము ఆమె నోటంట రావట్లేదు. ఆ రోజు నేను చూసిన సందర్భం ఏంటంటే, ఏ తల్లులైతే శ్రమలో కూడా ప్రభువుని మహిమపరచగలుగుతారో, ఏ కుటుంబాలైతే దేవుని మీద ఆధారపడతారో, ఏ సమయమైన సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే ఈ రాత్రి మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. ఆయన పేరు విల్సన్ గారు, మన కాకినాడలో ఉంటారు దైవ విషయంలో. ఆయన మా దగ్గరికి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. పక్కకు తీసుకెళ్ళి చెప్పారు, అన్న వాడికి క్యాన్సర్ వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళాలో మాకు తెలియదు. కొన్నిసార్లు మన బ్రతుకులో కూడా గమ్యం ఏంటో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కానీ ప్రార్థించే వారి గమ్యాలు దేవుడు మారుస్తాడు. ఆ రోజు చావు బ్రతుకుల మధ్యన నా దగ్గరికి ఒక సేవకుడిని పంపించి మా గమ్యాలు మార్చినట్లే ఎప్పుడూ చచ్చిపోవాల్సిన నేను ఈ రాత్రి మీ ముందర ఉండగల కారణం ఏంటో తెలుసా? మీలో ఎవరి గమ్యాలు మార్చాలని రాత్రి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.